మనిషి జన్మ మిన్నైనది. మనిషిగా పుట్టడం గొప్ప విషయం అయితే మనిషిగా బతకడం ఇంకా గొప్ప విషయం. గట్ల మనిషి లెక్క బతకడం చేతగానప్పుడు గా పుట్టుకే వ్యర్థం. ఇంకా నీ విషయానికొస్తే నువ్వు మంచులాంటోడివి. కష్టంగాని సుఖంగాని గా మంచు లెక్కన కరిగిపోతా ఉండా, మెన్ను విరిగి మీద పడతా ఉండా చలించని మంచి మనసున్నోడివి. ఇప్పుడే కాదు, జీవితాంతం గిట్లనే ఉండాలి. ఉండు. గట్లా ఉంటే నిప్పు కూడా నీ దరిదాపులోకి రాదు. నా కడుపు దించుకొని తొలిసూరు బిడ్డగా పుట్టింది సింహాద్రి అయినా నా దృష్టిలో నా పెద్ద బిడ్డవి నువ్వే. అందుకే నేను నా కాళ్ల మీద నిలబడి నా కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిపాస్తుల వివరాలన్నీ ఇదిగో ఈ పత్రాల్లో ఉన్నాయి. గివి నీ దగ్గర భద్రంగా ఉంచు. గిట్లా ఇవి నీ చేతికిచ్చినాను కదా అని పెత్తనం సెలాయించి ఎవరిని ఇబ్బంది పెట్టమాకు. బాధ్యతలు మోయడం చాలా కష్టం. సమపాడలో మోయగలిగినప్పుడే అందరికీ సమన్యాయం చేయగలం. ఈ నగలు సంధ్యకివు. అత్తమ్మగా నేయిస్తున్న ఈ నగలు మీ కూతురికి మీరు అందించాలి. ఓ పాండు, తెలిసి తప్పు చేసుడు వేరు, తెలియక తప్పు చేసుడు వేరు. తెలిసి చేసినవో తెలియక చేసినవో గతంలో నువ్వు ఆ తప్పు చేసినావు. గది నీకు యాదుండే ఉంటది. గప్పుడు నిన్ను క్షమించినాను. మళ్ళా గసంటి తప్పు జీవితంలో చేయమాకు. తన కోపమే తనకు శత్రువని నువ్వు విన్నవో లేదు. మనిషికి ప్రధాన శత్రువు కోపమే. దూకుడు స్వభావం నీది. గా దూకుడు తగ్గించుకుంటే గా కోపం అదే తగ్గుతుంది.